వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ఆదిత్య స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చాహద్బాద్ పాయి. నేర పరిశోధనలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకం. వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్. తెలంగాణలో వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వరంగల్లో ఐఎంఏ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన. కర్నూలులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట మున్సిపాలిటీలో 7వ, 8వ, 22వ వార్డుల్లో చైర్పర్సన్ పెండం శ్రీ లక్ష్మీ రామానంద్ పర్యటించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు వార్డుల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు. అసంపూర్తి మురుగునీటి కాల్వలు పూర్తి చేయడంతో పాటు సీసీ రోడ్లు నిర్మించి పారిశుద్ధ సమస్యలు నివారిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. అన్నా కమిషనర్ గారు కొద్దిగా ముందుకు రాలి. ఈ కట్ట ఆడదాకా పోయేదా వచ్చినాం ముందు దాకా కట్ట మొత్తం పర్లేదు ఏం కాదు. గోవాలు చేస్తే వాళ్ళ పాపం కొత్త కౌన్సిలర్ కదా, పాపం కంపల్సరీ రావాలంటే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉండాలని చెప్పి వచ్చాను. అనుకుని డెవలప్మెంట్ చిమ్మన్ నాగరాజు ఇంటి దాకా సింగిల్ డ్రైన్ ప్లస్ సీసీ రెన్యువల్ పెట్టేసి బాబు మన కమిషనర్ సార్ మీరు ఒక్కటి రాయాలి. రాస్తే మన ఆయన కటసింగ్ చెప్పి మోటార్ పెట్టిందా మోటార్ రద్దు కానీ మా మాటనే మనకు మారమ్మ గుడి కడేసింది అక్కడ వాటర్ పడలేదు ఎక్కడైనా బిల్లు చేస్తుంది అదే మోటార్ అట్లా. హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహద్బాద్ పాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, త్రాగునీరు మరియు వైద్య సదుపాయాలను పరిశీలించారు. ప్రశ్న పత్రాల భద్రతపై ఆదేశాలు జారీ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో ద్రావిడ మున్నేట కళగంలో చేరారు. జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే పగ్గాలు చేపట్టిన పన్నీరు సెల్వం ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ చేరికతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బాలికలకు ఉచిత హెచ్పివి టీకా పంపిణీ ప్రారంభమవుతోంది. చీపురుపల్లిలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. 14-15 ఏళ్ల వయసున్న సుమారు 3,45,000 మంది బాలికలకు ఈ టీకా ఉచితంగా అందించనున్నారు. సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణలో భాగంగా 14 కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్రంలోని 1645 ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ చేపడుతున్నారు. హన్మకొండ జిల్లాలో జిల్లా కలెక్టర్ చాహద్ బాద్ పాయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ధర్మసాగర్ తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించి పహానీ కుల ఆదాయ ధృవీకరణ పత్రాల జారీతో పాటు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. పనుల వేగవంతంగా పూర్తి చేయాలని, అలసత్వం వహించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ దాడులు. ఎంఎస్ మక్తా రైల్వే గేట్ సమీపంలో బయటపడ్డ అక్రమ తయారీ కేంద్రం. 21 ఏళ్ల జసాని ఇలియాని అరెస్ట్. జేజే ఫుడ్స్ పేరుతో కల్తీ పేస్ట్ తయారీ, విక్రయాలు. ఎక్స్పైర్ అయిన FSSAI లైసెన్స్తో వ్యాపారం. హోటళ్లు, కిరాణా షాపులకు సరఫరా. 4,000 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం. జగిత్యాల సఖీ సెంటర్ వద్ద ఉద్రిక్తత.
ధైర్య సాహసాలతో యువతి కిడ్నాప్ను ఆపిన సఖీ ఉద్యోగులు. కొద్ది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరపు బంధువుల దాడి, రాళ్లు కత్తులతో దాడి చేయడంతో యువకుడికి తీవ్ర గాయాలు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఘాతుకం. మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన అనిల్, కరీంనగర్ చెల్లబూత్పూర్కు చెందిన సౌమ్యల వివాహంపై ఆగ్రహం. అనిల్కు ఇదివరకే పెళ్లై ఓ కూతురు ఉండగా ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు. దీంతో యువతి కుటుంబ సభ్యుల ఆగ్రహం. సఖీ సెంటర్లో ఈ రోజు ఇరు కుటుంబాల సభ్యులకు కౌన్సిలింగ్ ఉండగా పక్కా ప్లాన్తో యువతిని కిడ్నాప్ యత్నం. దీంతో 15 మందితో కలిసి దాడి చేసిన యువతి బంధువులు. దీంతో సఖీ ఉద్యోగులు శారద, గౌతమి, శ్రీమణి, గంగన్నలని అధికారులు అభినందించారు. చూసావా? అబ్బో దేవుడో నాబో, ఏంటిది కొడుతురు? రమ్మాను రమ్మాను. ఆయన ఉన్నాడా? బతికిండా చచ్చిండా? దేవుడు నాబో. మనుషులు కాదా? పొద్దుల నుంచి కావాలి కాసింది గిందుకేనా? పొద్దుల నుంచి ఇక్కడ కావాలి కాసారు ఆడవాళ్ళు గిట్లేనా? పోలీస్ స్టేషన్ ఏం చేసారు? పోలీస్ స్టేషన్ ఏం చేసారు? మీరు ఎట్లా వచ్చారు? వాళ్ళు ఎట్లా వచ్చారు? ప్లాన్ కొద్దే ఉన్నారు, వీళ్ళంతా ప్లాన్ కొద్దే ఉన్నారు. నా పొద్దుల నుంచి ప్లాన్ కొద్దే ఉన్నారు. గిట్ల పానాలు తీసుకోవాలా? లంగా ముడకొడుకులు ఎక్కడోళ్ళు. ముడకొడుకు చచ్చిండు, బతికిండు. అంబులెన్స్ కన్నా ఫోన్ చేయాలన్నా ఇట్లా. అయ్యయ్యో పానం దేవుడా, నీకు ఎవరు దొరకలేదా? పైసలు తీసుకోరా, జేబులు ఉన్నాయి జేబులో. దేవుడా నావా తీసినా, నీ భార్య ఉన్నది లోపల ఉన్నది. నీకు పొద్దుల నుంచి కావాలి కాసుకుంటున్నారు ఇక్కడ. అబ్బా అప్పుడే పోలీసులు ఫోన్ చేస్తే అయిపోగా. గీసుంటు ముడ కొడుకులని ఎవరు తెలుసు తెలుసా? గీసుంటు వాళ్ళని ఏం తెలుసు? ఇక్కడ కావాలి కాసుకుంటున్నారు పానాల గుత్తాలు తెలుసా? కర్నూలులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరారెడ్డి, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. పలువురు రోగులకు లక్షల్లో ఆర్థిక సహాయం అందింది. లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
నీకు ఎన్ని వచ్చినాయి? ఎంత చెప్పు. నెక్స్ట్ హైదరాబాద్ అంటే బెంగళూరు. గజ్వెల్లో అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా టైలర్ల సంఘం భారీ ర్యాలీ నిర్వహించింది. రెడీమేడ్ దుస్తుల విస్తరణతో సాంప్రదాయ టైలర్లు ఉపాధి కోల్పోతున్నారని సంఘం అధ్యక్షుడు మిషన్కు బాబు ఆవేదన వ్యక్తం చేశారు. టైలర్లకు సంక్షేమ పథకాలు, ఆధునిక యంత్రాలు, తక్కువ వడ్డీ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో టైలర్లు ర్యాలీలో పాల్గొన్నారు. మేడం ఇక్కడ చూడండి. ఆహ్వానాన్ని మన్నించి చైర్మన్ విజ్ఞప్తి చేస్తున్నాము. మీ అందరి సహా సందర్భంగా మేయర్ కులస్తులు అందరం కలిసి ఒక యూనిటీ కలిసి ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి మా మేయర్ కులస్తులకు ఏమైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏమైనా స్కీమ్లు కానీ, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకపోతే గవర్నమెంట్ డబుల్ లోన్లు కానీ మేయర్ కులస్తులకు ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుతున్నది. కులస్తులకు అందరికీ నమస్కారము. ఈరోజు అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా మేయర్ కులస్తులు అందరం కలిసి ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఒక విన్నవించుతున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, లోన్లు కానీ ఏమైనా ప్రత్యేకంగా గుర్తించాలని, మా కుల సంఘంలో గుర్తించాలని, ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి విన్నవించుతున్నాము. వచ్చిన కాడ నుంచి మా బతుకులు ఆగమైనవి. మా మేయర్ కులంను గుర్తించాలని ప్రభుత్వంకు తెలియజేస్తున్నాం. గజ్వెల్ నియోజకవర్గ మేయర్ కుల బంధువులందరికీ నమస్కారం. వరల్డ్ టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం ఒక యూనిటీగా ఏర్పడి ఈ ర్యాలీ తీయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వివిధ కులవృత్తుల వాళ్ళు మన మేర కులవృత్తిని నేర్చుకొని మనకు చాలా అన్యాయం జరుగుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యను గుర్తించి మేర కులవృత్తిదారులకు ఫ్రీగా కరెంటు పంపిణీ చేయాలని, ఫ్రీగా కరెంట్ ఇచ్చి మాకు జీవనోపాధి అయిన కుట్టు మిషన్లు ఇప్పటివరకు వేరే వేరే కులాల వాళ్ళకి ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇంతవరకు గజ్వెల్ నుంచి గజ్వెల్ నియోజకవర్గంలో ఒక మేరు బంధువు కూడా ఒక కుట్టు మిషన్ రాలేదు. ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏమైనాగా మా మేరు కులం చాలా వెనుకబడి ఉన్నది. జీవనోపాధి చాలా ఉన్నది. జీవనోపాధిలో చాలా వెనుకబడి ఉన్నది. రెడీమేడ్ వ్యవస్థ మా నడ్డి విరిచేసింది. రెడీమేడ్ వ్యవస్థ వచ్చి మా నడ్డి విరిచేసింది. కావున ప్రభుత్వం మా యందు దయతలిచి ఈ వచ్చే సంవత్సరం నుంచైనా మాకు కొంచెం బడ్జెట్ కేటాయించి, ఈ బడ్జెట్ సమావేశాల్లో మా మేరకుల వృత్తికి కొంచెం బడ్జెట్ కేటాయించి మాకు గుర్తింపునిచ్చి మమ్మల్ని ముందుకు తీసుకోవాలి. రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న మేరోళ్ళందరికీ మంచిగా సంక్షేమ పథకాలు అందించాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు జీవనోపాధైన కుట్టు మిషన్లు ఈ సంవత్సరం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తిలో హోలీ పండుగ పేరుతో దొంగలు వస్తున్నారు. వీళ్ళు దొంగల లేక మరెవరు హోలీ పండుగ అని డబ్బులు అడుగుతున్నారు. ఎక్కడ మీది అంటే రేకుర్తి గుట్టెలెనుక అన్నారు. డబ్బులు లేవు వెళ్ళండి అంటే వెళ్ళినట్లే వెళ్ళినారు. మళ్ళీ వచ్చి గేట్ బయటికెళ్ళి గేట్ను తీసే ప్రయత్నం చేశారు. సీసీ కెమెరా ఉంది, మీరందరూ రికార్డ్ అవుతున్నారు అని బెదిరించినాక వెళ్లారు. రేకుర్తి ప్రజలు జాగ్రత్తగా ఉండండి.
కర్నూలు నగరంలో జర్నలిస్టు సురేంద్రబాబుతో పాటు మరికొంతమంది జర్నలిస్టులు అకాల మృతి బాధాకరమని జర్నలిస్టులు మిసాల రామస్వామి, వలి శ్రీను శివశంకర్లు తెలిపారు. జర్నలిస్టులకు సహాయ సహకారాలు అందించేందుకు డాక్టర్ శంకర్ శర్మ లాగా ముందుకు రావాలని కోరుతూ జరిగిన సమావేశంలో మాట్లాడారు. జర్నలిస్టులకు 10 లక్షల ప్రమాద బీమా చేయించడం జరిగిందని, ప్రతి జర్నలిస్టు తమ జీవిత భద్రత కొరకు పాటుపడాలని కోరారు. మీరు మనుషులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు విధులు నిర్వహిస్తారు. లేకపోతే మీరు అనారోగ్యంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రతి జర్నలిస్టు ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు ఆరోగ్యంగా జీవించి మీరు ఆరోగ్యంగా ఉంటేనే విధులు నిర్వహించగలుగుతారు. కనుక మేమేం చేసామంటే ఈ మధ్యకాలము కొంతమందికి జర్నలిస్టులకు ప్రమాద బీమా 10 లక్షలు చేయించాము. అయితే ఆ ప్రమాద బీమా అనేది చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మనల్ని అభినందించడం జరిగింది. కనుక ప్రతి జర్నలిస్ట్ మీకు అందుబాటులో ఉన్న అంతా వెళ్ళి మీరు తక్షణమే ఆ ప్రమాద బీమా చేయించుకోవాలని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మనతో కాంట్రవర్సీ ఏముంటుంది? జర్నలిస్టులు ఈ మధ్యకాలంలో అకస్మాత్తుగా మృతి చెందుతున్నారు. మన ధర్మంగా, మన బాధ్యతగా మనము ప్రమాద బీమా 10 లక్షలు చేయించినామని చెప్పేసి చాలామంది ఇది మంచి ప్రోగ్రాము, మిమ్మల్ని మేము అభినందిస్తున్నామని చెప్పేసి ఏదన్నా మీకు మా సహాయం కావాలంటే తీసుకోండి అని రెండోసారికి శంకరశర్మ పిలిచి చెప్పారు. అది దట్ ఈజ్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.